ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ ఆగడాలను ఆపాలంటే అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, నల్లధనం వాపస్ ఏమైందని ప్రశ్నించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ప్రజల బాధలను తెలుసుకున్న గొప్ప నాయకులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నేను నిజంగా కూడా స్వాగతిస్తున్నా. అందరూ కూడా కలవాలి. ఈ వచ్చే 2021 ఎన్నికల్లో నరేంద్ర మోడీ అవుట్, రాహుల్ గాంధీ ఇన్ అనేది ఆయన ప్రధానమంత్రి చేసే ఆలోచన ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పోయాడో ఆయన ప్రజల బాధలు తెచ్చాయి. ఈ ప్రభుత్వంలో మీకు ఏమేమి ఇచ్చిన వాగ్దానాలు పూర్తి ఎవ్వరు కూడా ఒక్క వాగ్దానం చేయలే. ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలే. డిమానిటైజేషన్ చేసి నోట్లో మట్టి కొట్టాడు. బ్లాక్ మనీ అని వాళ్ళు చెప్పడం, రాష్ట్రంలో తిరిగినప్పుడు 2 బెడ్రూమ్, అదేవిధంగా 3 ఎకరాల భూమి హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు. ఇందిరాగాంధీ ఇల్లు కూడా ఒకటే ఉంటుంది, ఆ రూమ్ నేను 2 రూములు ఇస్తా, 2 బెడ్రూమ్, దాంట్లో కూడా కమిషన్. 2 లక్షలు ఇస్తే 2 బెడ్రూమ్, 3 లక్షలు ఇస్తే దళిత బంధు. అంటే ఎవడైతే వాళ్ళ